కృష్ణా జిల్లా గూడూరు మెయిన్ సెంటర్లో రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష తీవ్ర సంచలనం రేపింది. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము, కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొని రైతులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పాల రాము మాట్లాడుతూ జూన్ 29న కూటమి ప్రభుత్వం ఏరువాక పేరిట రైతులను ఉత్సాహపరిచి ఆకుమడి పోసుకోవాలని సందేశం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ జూలై 18న ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేవలం తాగునీటికే ప్రాధాన్యమని, సాగునీరు ఇవ్వలేమని చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎన్టీఆర్ హాయం నుంచి ఏ ప్రభుత్వం కూడా వ్యవసాయానికి నీరు ఇవ్వలేమని చెప్పలేదని ధ్వజమెత్తారు. ఈ నెల 10న పెడనలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే పల్లెపాలెం నుంచి గుడ్లవల్లేరు మీదుగా ప్రకాశం బ్యారేజ్ వరకు మహాపాదయాత్ర చేపడతానని ఉప్పల రాము స్పష్టం చేశారు. అప్పటికి కళ్ళు తెరవకపోతే అమ్మాని నిరాహార దీక్ష దిగుతానని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వెంటనే సీఎం చంద్రబాబుతో మాట్లాడి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి మన పెడన నియోజకవర్గం గూడూరు మండలం నుంచి ప్రప్రథమంగా ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. ఇది ఎందుకోసం అంటే, ఏదైతే గూడూరు మండలం కావచ్చు, అలాగే పెడన మండలం, పెడన పట్టణం, బంటుమిల్లి మండలం, కుర్తివెల్లి మండలం, ఇట్లా పెడన నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా మన ప్రాంతం అంతా కూడా తీర ప్రాంతం. మరి ఈ తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎడారిగా అయిపోయి చౌడు భూములుగా మారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ సంవత్సరంలో జూన్ 29 నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంగరంగ వైభవంగా ఏరువాక అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మరి ఆ రోజు స్టార్ట్ చేసి రైతులందరికీ కూడా ఒక మార్గదర్శకం సూచించారు. అయ్యా రైతులందరూ మీరు మన ఆకుమళ్ళు పోసుకోవచ్చు, అలాగే ఎదలు చల్లుకోవచ్చు అని ఒక సందేశం ఇచ్చారు. అందులో భాగంగానే ఆ ఏరువాకకి ముందుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మరి రోట విత్తనాలు కావచ్చు, అలాగే మరి మన వ్యవసాయానికి సంబంధించిన మరి విత్తనాలు సబ్సిడీ మీద కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క రైతుకి కూడా దాదాపుగా, అందరికీ కాకుండా కొంతమందికి ఇచ్చారు. అంటే మీరు ఏ ఉద్దేశంతో విత్తనాలు పంపిణీ చేశారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఏ ఉద్దేశంతో విత్తనాలు పంపిణీ చేశారు, వ్యవసాయానికి సంబంధించి సిద్ధం కమ్మని ఒక సందేశం ఇచ్చారు. మీరు ఇస్తేనే కదా మరి రైతులందరూ కూడా ప్రతి సంవత్సరం మే చివరి మాసంలో రైతులందరూ కూడా దుక్కులు దున్నుకుని బెద చల్లుకొని ఉండి, పూర్వం అయితే కనుక ఆకుమళ్ళు పోసుకునేవాడు. కానీ కొత్తగా ఇప్పుడు గడిచిన ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మరి ఖర్చులు అధికమైపోయినాయి అనే ఉద్దేశంతో ఖర్చు భారం తగ్గించాలని ఎక్కువ భాగం బెద చల్లడం అలవాటు చేశారు. అందులో భాగంగా మే జూన్లోనే బెద చల్లేశారు అందరూ కూడా. అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మరి నీళ్లు రావు, ఇవ్వము అనే పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అంటే నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా, అంటే అంతకు ముందు అయితే నాకు తెలియదు, నేను చిన్నది కాబట్టి. మరి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, మరి అట్లాగే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఇప్పుడు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, అట్లాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతమంది పరిపాలన చేసిన ఏ రోజు కూడా ఎవరు మీరు అంటే నీళ్ళు ఇవ్వలేము, మీరు వరి నాట్లు వేయొద్దు, వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప. అవునా కాదా? మరి ఈవేళ మీరు ఒక సందేశం ఇచ్చి ఏరువాక స్టార్ట్ చేసి రైతులందరూ కూడా ఎంతో ఆశపడి మరి ఏటా ఏదైతే మనం వ్యవసాయం చేసుకుంటామో అలాగే బీడు పెట్టుకోకుండా వ్యవసాయం చేసుకోవాలనే ఆలోచనతో ముందుకొచ్చి చేస్తూ ఉన్న క్రమంలో ఒక నెత్తి మీద పిడిగేశారు ఈ రాష్ట్ర మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరు, నిమ్మల రామానాయుడు గారు. జూలై 18న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఓన్లీ తాగునీటికి ఇస్తున్నాము, సాగునీటికి నీళ్లు ఇవ్వలేమని చెప్పేసి
ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. అంటే బాధ్యత గల మంత్రి ఈ రాష్ట్రానికి మరి ప్రతి ఎకరానికి మరి మారుమూల శివారు ప్రాంతానికి కూడా నీళ్లు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ వచ్చేసి మరి మాట్లాడితే ఆయన చాలా అమూలపడడం చేస్తాడు, చాలా పబ్లిసిటీ స్టంట్ చేస్తాడు, సైకిల్ దొక్కుతాడు, అవి చేస్తాడు, ఈ చేస్తాడు, శ్మశానంలో పడుకుంటాడు, మురుకుంటలో దిగుతాడు. ఇన్ని చేసి ఇన్ని ఫీట్లు చేసిన మంత్రి గారికి రైతులు పడే పాటలు కానీ మరి ఇవన్నీ కనపడట్లేదా అని అడుగుతా ఉన్నాం ఈ మంత్రి గారిని. పోనీ నీళ్లు లేకపోతే మీరు చెప్పొచ్చు, ఎలినినో అనే ప్రభావం ఇవాళ కనపడిందా మీకు? మరి దగ్గర జనవరి నుంచో ఫిబ్రవరి నుంచో మార్చి నుంచో మరి దేశం అంతా కూడా మరి ఎలినో ప్రభావం ఉంది, వర్షపాతం తగ్గిద్ది అని సైంటిస్టులు చెప్తా ఉన్నారు కదా. అంటే మీకు జూలై 18 ఎలినో గుర్తొచ్చిందా అని అడుగుతున్నా ఈ మంత్రి గారిని కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ. అట్లాగే ఆయనకి సోదరుడుగా ఇంకొక ఆయన బయలుదేరాడు, ఈఎన్సీ గారు, ఎవరు ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈ రాష్ట్రానికి ముఖ్యమైన ఆఫీసర్ ఆయన ఏమంటూ ఉన్నాడు, మీరు ఎవరో వరినట్లు కూర్చోవద్దు, మేము ఎవరో నీళ్ళు ఇవ్వలేము, ఓన్లీ మేము తాగునీటికి వేస్తాము అని చెప్తా ఉన్నారు. ఇది ఎంత తప్పండి ఇది. అంటే రైతుల్ని నట్టేయడం ముంచేయడమే కదా, రైతులు గొంతు కోసేయడమే కదా మీరు చేసే పని. అంటే మీకు తెలీదా? మీరే ఎరువకంటారు, మళ్ళీ మీరే పొలాలు ఓడ్చొద్దని చెప్తా ఉంటారు. అంటే పొలాలు ఓడ్చకుండా ప్రజలంతా ఏం తినాలి, రైతులంతా ఏం తినాలి, అలాగే వ్యవసాయ భూములు ఏం చేయాలి, ఆరుతడి పంటలు అయినా ఉన్నారు. ఏ రోజన్నా సరే ఈ కృష్ణా డెల్టా ప్రాంతంలో అంటే ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా కృష్ణా డెల్టా పూర్తిగా, కృష్ణా డెల్టా దాదాపు 12 లక్షల ఎకరాలు ఉంది. కృష్ణా డెల్టా పూర్తిగా ఈ 12 లక్షల ఎకరాల్లో ఏ రోజన్నా కానీ ఈ సార్వ సీజన్లో ఆరుతడి పంటలు పండుతాయా అని నేను అడుగుతా ఉన్నా ఈ మంత్రి గారిని కానీ, ఈ ముఖ్యమంత్రిని కానీ, లేదా ఇంజనీరింగ్ చీఫ్ కానీ. ప్రకాశం బాగా నడుస్తా అదే ఫలితాలు మళ్ళీ ఉండేసారి అప్పటికి కలుగుతారా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధం రైతుల తరఫున. నేను ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేకి నేను చెప్తా ఉన్నా, నిన్ను ఎంతో నమ్మకంతో అభిమానంతో 35,000 మెజార్టీ నీకు ఇచ్చి గెలిపించారు. ఎప్పటికైనా నువ్వు కనుక రైతుల తరఫున మరి నువ్వు వెళ్ళి నువ్వు ఎప్పుడు మౌనంగా ఉంటే కరెక్ట్ కాదు. అంటే ఇప్పటికైనా మీరు నోరు తెరవాలి. పెడన ప్రాంతం తరఫున, పెడన నియోజకవర్గం తరఫున, ఇక్కడ ప్రజల తరఫున, ఇక్కడ రైతుల తరఫున మీరు చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మీరు బతిమాడతారు, భయపెడతారు, కాళ్ళు పట్టుకుంటారు, గడ్డం పట్టుకుంటారు, మీరు ఏం పట్టుకుంటారు పట్టుకోండి, ఖచ్చితంగా నీళ్లు కావాలి. తేలేకపోతే మటుకు చరిత్రహీనుడు అయిపోతావు. గుర్తుపెట్టుకో కృష్ణప్రసాద్, చరిత్రహీనుడు అయిపోతావు. నిన్ను గెలిపించింది ఈ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు. వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా నేను సూటికి అడుగుతున్నా. మీరు మాట్లాడితే పక్కన కూర్చోబెట్టి ఆయన తిట్టించి గొడవలు పెట్టి తిట్టించడం కాదు. దీని పరిస్థితి చెప్పండి మీరు. ఇది వెదజల్లిన పొలం. ఒక్కసారి చూడండి ఏ స్టేజ్ లో ఉన్నానా. అంటే దీన్ని బతికించాలా చంపేయాలా? అంటే దీన్ని బతికిస్తే రైతులు బతికించినట్టు, చంపేయాలనుకుంటే రైతులు చంపేసినట్టు. స్టేజ్ ఇది ఎండిపోయి ఉంది చూడండి. ఇదేమి మనం ఎండబెట్టి తెచ్చింది కాదు. కావాలంటే ఇంకొకసారి పొలాల్లో కూడా వస్తే మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి చూపిస్తా. శివారి ప్రాంతం వరకు, శివారు భూముల వరకు కూడా నీళ్ళు ఇవ్వాలి, రైతులు ఆదుకోవాలి, పొలాన్ని బతికించాలి. ఇదే మా ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి గారు మెప్పిస్తావు, భయపెడతావు, బెదిరిస్తావు, కాళ్ళు పట్టుకుంటావు, గడ్డం పట్టుకుంటావు. ఖచ్చితంగా నువ్వు నీళ్లు తేవాలి. కృష్ణప్రసాద్ దీనికి సమాధానం కూడా చెప్పాలి. గుర్తుపెట్టుకో. ప్రతి శివారు భూమికి నీళ్ళు అందే వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా జిల్లా అధ్యక్షుడు పేర్నాని గారి నాయకత్వంలో, అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా రైతుల పక్షాన్ని ఎప్పుడైనా సరే ఈ పోరాటానికి ఇప్పుడు ముందుంటాం. నీళ్ళు ఇచ్చే వరకు కూడా వెనక్కి తగ్గమని చెప్పేసి, నీళ్ళు వచ్చే వరకు పోరాటం చేస్తామని మరి ఈ అవకాశం ఇచ్చిన, అలాగే మరి ఇవాళ మాకు సపోర్ట్గా మరి ఏదైతే ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా వచ్చి మరి కవరేజ్ చేసినందుకు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మన రైతులు, ముఖ్యంగా మన రైతన్నలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. నాకు సమాధానం చెప్పవసరా.
నువ్వు క్షేమాన్ని చెప్పాల్సింది ఎవరికి? రైతులు ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంత రైతాంగానికి. ఈ ప్రాంతం అంతా కూడా నువ్వు రైతు పెట్టవే అనుకుంటున్నావు. మరి నేను రైతు పెట్టినా, నేను రైతునే. నిజంగా కనుక నువ్వు రైతు అయితే కనుక రైతుల తరపున పోరాటం నువ్వేమి ఉద్యమాలు చేయవసల్లా. అధికారం ఉన్నది మీరే. నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ గొప్ప విషయం నీళ్ళు ఉన్నాయి. నీళ్లు లేకపోతే నేను నాట ముఖ్యమంత్రి అని అనుకోవచ్చు నువ్వు. నీళ్లు ఉన్నాయి, మళ్ళా చెప్తున్నా, నీళ్లు ఉన్నాయి. పులిచెంతల్లో 29 టీఎంసీలు ఉన్నాయి. శ్రీశైలం పూర్తిగా నిండిపోతుంది, 2-3 రోజులు నిండిపోతుంది. ఇది సత్యము. ఖచ్చితంగా నువ్వు నీళ్లు ఇప్పించాల్సిందే. ఇప్పించకపోతే ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు తెలిసి అవునా కాదు? అసలు ఎమ్మెల్యే వచ్చి పోతే జనంలో పని చేయకపోయినా, ఇవాళ నేను గెలిచినా గెలవకపోయినా, నేను ఓడిపోయినా సరే నా ఇదేంటో, రామ్మోహన్ కూడా ఏంటి, లేదా జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ఖచ్చితంగా జనాల్లో ఉండదు. పని చేసే తత్వం ఉండాలి. మనకు అవకాశం వచ్చినప్పుడు, భగవంతుడు ఇచ్చినప్పుడు, ప్రజలు ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరిచి 10 మందికి మంచి చేయాలి, 10 ఊళ్ళు బాగు చేయాలి. అంతే తప్ప మనం 10 చేపలు నింపుకోవడం కాదు. అది గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నువ్వు మటుకు నీళ్లు తేలేకపోతే నువ్వు తెచ్చే వరకు ఆ ముఖ్యమంత్రి ఇచ్చేదాకా నా పోరాటం రైతుల తరపున. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా. అట్లా ఈ గూడూరు మండలం ఉంది, దాదాపు దగ్గర మరి 20-25 ఎకరాలు. మరి అందులో మనం చూస్తా ఉన్నాం, మీరు కూడా గమనించే ఉంటారు. దారిలో వచ్చేటప్పుడు కూడా మనం గమనించినట్టయితే అన్న ఒకసారి ప్లేట్ అన్న ఇది